రాజా రాజా ఏమైంది? ఏమిటి రక్తం? అయ్యో బీరువాలో ఎముకలు కూడా. ఎముకలు కూడా ఎక్కడా? ఏది లేదే. రాజా రాజా అప్పుడే నిద్ర.
ఏమి కుమకుమ ఏమి కుమకుమ, అటు అత్తరుల వాసన, ఇటు అగరత్తుల వాసన, అటు కస్తూరి వాసన, ఇటు పన్నీరు వాసన, ఇటు చూసిన సువాసనలకు భావింపు. ఆహా ఓహో, గాలిలో తేలిపోతున్నట్టుంది, మైకం వస్తున్నట్టుంది. పూలు, మంచం మీద పూలు, గులాబీ పూలు, గుండు మల్లెలు, సన్నదాదులు, సంపింగులు, అందులోనూ నలిగిన పూలు. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, అత్తయ్య మంచం మీద నలిగిన పూలు. మరి బరి తగ్గించిపోయింది. భార్యను పొద్దుకినా ఇంకా ముసుగుని విడతని పండుకుందో ఎవరబ్బా? చూస్తా పోరా. ఈ వయసులో ఇదేం పాడుకుంది? ఎంత జమీందారు అయితే మాత్రం పక్కన పెళ్లి చేసుకుని ఊరు బావి దగ్గర పడుకుంటారా? ధర్మయ్య గారు ధర్మయ్య గారు ధర్మయ్య గారు, ఆయన అట్లా ఎందుకు లేస్తారా? 4 బిందెలు నీళ్ళు పోతే ఎక్కడ లేచి కూర్చుంటాడు. నీళ్ళు పోయమ్మా. ఎవరా నువ్వు? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! దాన్ని పోయి దాన్ని దగ్గరికి పిలవలేదు, మీద చెయ్యలేదు. కోరిక తీరిస్తే కోరిన కోకలు ఇస్తాను, రవ్వల గాజులు ఇస్తాను, ముక్కుకు ముక్కిరిస్తానని మాయ మాటలు చెప్పి నన్ను పక్కలోకి లాక్కున్నాడు. ఇది చెప్పేదంతా అబద్ధం, దీని మాటలు నమ్మకండి. అయ్యో అయ్యో, ఇంత అబద్ధమా? నీ మాయ మాటలు విని నా మానాన్నే పోగొట్టుకున్నానే. నువ్వే కాదన్న తర్వాత నేను ఎందుకు బ్రతకాలి? నీ నూతిలో పడి చచ్చిపోతాను. దయ్యమై వచ్చి నిన్ను పడతాను పడతాను. ఆడదాన్ని ఆశ పెట్టి మోసం చేయడం ధర్మం కాదు ధర్మయ్య గారు. అయ్యో, నేనే పాపం ఎరగనమ్మా. రా, 4 గట్టిగా తగిలిస్తే గానీ ఆ పిల్లకి న్యాయం జరగదు. ఆపండ్రా, ఆయన చేసిన తప్పుకి శిక్ష చాలు. ఇక ఆయన విడిచిపెట్టండి. మరి ఆ పిల్ల గతి? ఆ అమ్మాయికి న్యాయం జరిగేట్టు నేను చూస్తాను. రామ్మా, రండి ధర్మయ్య గారు. ఏమండి ఏమండి, ఏది ఆ పిల్లేది? అయ్యో, అది పిల్ల కాదండి, పిశాచి. నన్ను అల్లరి పెట్టడానికి ఇదంతా చేసింది, మాయమైపోయింది. అలాగా? పొలానికి వెళితే మంచి మీద దిష్టి బొమ్మ పిత్త కొట్టుడు కొడుతుంది, వెళ్ళకపోతే పంట నాశనం అయిపోతుంది. ఈ విషయం మామయ్యకి తెలిసిందా నా చర్మం ఒలిచేస్తాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా చావాలి? దమ్మ దమ్మ ఆగు మేకల ఆగు. ఎవరిదో ఏమిటో పాపం మందులో తప్పిపోయినట్టుంది. ఇంటికి తీసుకుపోతా. ఇందాక పిల్లలా ఉంది, ఇంతలో పెద్దదైంది, అంతా మాయగా ఉంది. అమ్మో అమ్మ అమ్మ. మళ్ళీ పెద్దదైనట్టుంది. అన్ని మేకలు ఆకులు తిని కానీ పెద్దవి కావు, ఇది మెడ మీదే పెద్దదైపోతుంది. అయ్యో, అయ్యో అమ్మా, అయ్యో బాబు, ఇంకా బరువెక్కిందే. అమ్మా, ఇది మేక లేక ఏమిటప్పా ఎంత బరువు?
రాజా ఏమండి ఆ భూతం నా బిడ్డను చంపిస్తుందో ఏమోనండి దాని నిజ స్వరూపం చూపిస్తాను అన్నయ్య అన్నయ్య రాజా అన్నయ్య రాజా అన్నయ్య రాజా అన్నయ్య అన్నయ్య రాజా రాజా అదిగో ఆమె నన్ను రమ్మని పిలుస్తుంది వెళ్ళాలి వెళ్ళాలి ఆమెతో వెళ్ళిపోవాలి
నాతో వెళ్ళిపోవాలి. నాకు ఈ బ్రతుకు అక్కర్లేదు, నాకు ఈ లోకం అక్కర్లేదు. నేను ఆమెలో ఐక్యమైపోవాలి. అమ్మా వరం, బాబుగారు బాబుగారు, మీరేమో అనుకోకపోతే మాట చెప్తానంటే ఏమిట్రా? పిశాచి పట్టుకున్న కన్నె పిల్లలకు పెళ్లి చేస్తే ఆ పట్టుకున్న పిశాచి వదిలిపోద్ది అంటారు. మన అమ్మాయి గారికి వెంటనే పెళ్లి చేసేయండి, ఆ పేరు వదిలిపోద్ది అంతే. ధనం, మన వరాన్ని కోడలుగా చేసుకోవడానికి సీతాపురం జమీందారు గారు సిద్ధంగా ఉన్నారు. వెంటనే నిశ్చితార్థాన్ని రమ్మని కబురు పెడతాను. అలాగేనండి. అబ్బా వరం, రండిరా. అమ్మ ఇచ్చాడా నాన్న? లేదమ్మా, ఆ రాధ కోసం బహుశా పొలం దగ్గరికే వెళ్ళి ఉంటాడు. పెళ్లి నిశ్చితార్థ రోజు మగబిడ్డ ఇంట్లో లేకపోతే పెళ్లి వారు ఏమనుకుంటారండి? అదే కదా నా బాధంతా. అందుకే రాజాని వెంట పెట్టు రమ్మని సీతాపతిని పొలం దగ్గరికి పంపించాను. రాజా, ఈ రోజు అదోలా ఉన్నావే? ఈ రోజు మా చెల్లాయికి పెళ్లి నిశ్చితార్థం. నిన్ను విడిచి వెళ్ళాలంటే మనసు ఒప్పటం లేదు. వెళ్ళకపోతే చెల్లాయి బాధపడుతుంది. అలాగే. బావా బావా, అక్కడ వరం పెళ్లి నిశ్చితార్థం జరుగుతుంటే ఇక్కడ గురక పెట్టి నిద్రపోతున్నావా? మావయ్య నేను పిలిచి రమ్మన్నాడయ్యా బాబు. లేవయ్యా లేవయ్యా బాబు, లేవయ్యా బాబు. అయ్యో కర్మ, మనిషి మన స్పృహలో లేడు. నిజం చెప్పాలంటే మా వరం బంగారం బొమ్మండి. అయితే మేము బంగారం నగలే పెట్టక్కర్లేదు. ఆ సాకుతో బంగారం పెట్టకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారేమో బావగారు. అదేం కుదరదండి. మా వాడికి పిల్లల్ని చూడడానికి వస్తే నా పెళ్ళానికి నువ్వు కన్ను కొడతా? సరే, ఇదేమిటి పెళ్లి కూతురు నాకే కన్ను కొడుతుందే? నువ్వు కొట్టడే కాదురా, నీ వెన్ను విరగొడతాను. మీరు ఎందుకు వచ్చారు? పెళ్లి నిశ్చితార్థానికి. నిశ్చితార్థం కాదురా, నీ చావు నిశ్చితార్థం. కట్టుకుంటే పెళ్లి రోజే చంపేస్తుంది బాబు. కాదురా, మిమ్మల్ని ఏమిటి ఏమి నీ వరాన్ని కాదురా, నిన్ను నీడలా వెంటాడే నీ పాపాన్ని, నీ పాడు చేపని. ఒరే ధర్మయ్య, ఆ రోజు నేను చెప్పిన మాటలు మర్చిపోయావా? నా బ్రతుకు నాశనం చేసి నీ కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? ఈ పెళ్లి జరగనివ్వను, జరగనివ్వను, జరగనివ్వను. మా నాన్న, మా అమ్మ. ఆహనా పెళ్లి అంట, ఓహనా పెళ్లి అంట. పెళ్లి చేసుకుని అత్తవారికి వెళ్ళవలసిన పిల్ల ఇలా పిచ్చిదైపోయిందండి. ఇదంతా పిశాచి మాయనే. బిడ్డ చూస్తే ఇలా అయిపోయింది, కొడుకు చూస్తే అలా అయిపోయాడు. ముందు ముందు ఇంకా ఏమవుతుందో ఏమోనండి. రాజా,
అనురక్తి పేరుతో ఆ రాధ నిన్ను పీల్చి పిప్పి చేస్తోందిరా. చివరికి చంపేస్తుంది కూడా. మా మాట విని ఇకనైనా దానికి దూరంగా ఉండరా? అది జన్మకి సాధ్యం కాదు. రాధ అందరిలాంటి మనిషి కాదు బాబు. నిజమే, రాధ నా పాలిటి దేవత. అది దేవత కాదురా, దెయ్యం. పేదవాళ్ళు మీ దృష్టిలో ఎప్పుడూ దెయ్యాలేగా? కాదు బాబు, రాధ నిజంగా దెయ్యమే. అమ్మా, అమృతంలో విషం ఉందంటే నమ్ముతాను, ఎండమావిలో నీరుందంటే నమ్ముతాను, కానీ రాధ దెయ్యం అంటే మాత్రం నేను నమ్మను. ఇక వీడు నా దేవుడు కూడా మార్చలేడు. అలాగని బిడ్డను వదిలేసుకుంటామా? ఏదో చేసి మన బిడ్డను మనం రక్షించుకోవాలండి. రాధా, రాజా రా.
కాకురాలు బాబు. ఇకనైనా దాని స్నేహం అనుకో బాబు. అమ్మా, ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. కానీ రాధ కనిపించేసరికి కోటి చందమామలు నా కళ్ళ ముందు నిలిచినట్టుంటుంది. అనిర్వచనీయమైన ఆకర్షణ శక్తి ఏదో నన్ను ఆహిస్తుందమ్మా. 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంటుందమ్మా. ఆ రాధను చేరుకోవాలనిపిస్తుంది. అత్తయ్య అత్తయ్య చింతపండు గుర్రపులద్దయింది. బియ్యం రాళ్ళైంది. పంచదార ఇసుకైంది. తెల్ల ముద్దలు పేడ ముద్దలయ్యాయమ్మా. ఏమండి ఏమండి, అక్కడ బస్తాలు సరుకుని మారిపోయాయండి. బియ్యం రాళ్ళయ్యాయి. బెల్ల ముద్దలు పేడ ముద్దలయ్యాయి. పంచదార ఇసుకైందండి. చింతపండు గుర్రపులద్దయింది. అంతేకాదే ఇనపెట్టెలోని వెండి బంగారపు నగలన్నీ ఎముకలు, వరహాలన్నీ బొగ్గులు చెల్ల పెంకులు అయ్యాయి. అయిపోయిందే ధనం. మన సంపదంతా సర్వనాశనం అయిపోయింది. భలే భలే పాడయ్యాయి. ఆ పాపిష్టి భూతవిక మనల్ని బాగుపడనివ్వదండి, బాగుపడనివ్వదు. ఏమండి, అన్నం సున్నమైందండి. చారు రక్తమైంది. వంకాయ పులుసు బొగ్గుల పులుసు అయింది. వేపుడు ఎముకలేని. ఒక్క బురదైందమ్మా. సున్నమైన ఒకటే అన్నమైన ఒకటే తినడానికి. అన్నమే సున్నం, సున్నమే అన్నం. ఈ పాడు పొట్టకి తినండోయ్ తినండి, తినండోయ్ తినండి. ఏమండి, చివరకు తినే తిండి కూడా ఇలా అయిపోతే ఎలాగండి? ఇంకెలాగండి మనం జీవించేది? బాబు గారు బాబు గారు బాబు గారు బాబు గారు, ఏదో పెద్ద భయంకరమైన సుడిగారు వచ్చి మా పొలంలో పంట కుప్పలన్నింటినీ ఎగరేసిపోయింది బాబు. ధర్మయ్య గారు ధర్మయ్య గారు, మీ కొబ్బరి తోట మీద పిడుగుపడి చెట్లన్నీ కాలిపోయాయండి. అయిగారండి అయిగారండి అయిగారండి, దొడ్లో ఉన్న మన పశువులన్నీ కింద పడి గిజగిజ తనుకుంటూ చచ్చిపోతున్నాయండి. మావయ్య, మన గడ్డి బొమ్మలన్నీ తగలబడిపోయాయి మావయ్య. నీకు దూరం చేయడానికి వాళ్ళు భైరవ మంత్రకుడిని తీసుకొచ్చి ఏదో పూజ జరిపిస్తున్నారు. లే రాజా, వెళ్ళి ఆ పూజ జరగకుండా చూడు రాజా. లే రాజా. జై జ్వాలామాలిని, ఎక్కడ భూతం రప్పించు. ఎవడా నువ్వు? ఎందుకు నన్ను పిలిచావు? వెళ్ళిపోరా, బుద్ధిగా పూజ విరమించుకుని వెళ్ళిపో. లేకపోతే నేనే నీకు పూజ చేస్తారా? కాకిని డొక్క తీర్చి, శాకిని చెవులు కోసి, మోకిని ముక్కు కోసి, భేతాల భూతాలనే పాతాళంలో పాతి పెట్టిన ఈ భూతాల రోజునే బెదిరిస్తున్నావా? నేను తలుచుకుంటే నిన్నిప్పుడే ముద్ద చేసి పారేస్తామే. ముద్ద చేసి పారేయడానికి నేనేమి పేరపిండిది కాదురా. మళ్ళీ మాట్లాడావు,
నిన్ను రెండుగా చీల్చి పారేస్తానే. చీల్చి పారేయడానికి నేనేమి తమలపాకులు కాదురా. వసపెట్టన వాటికే ఇక చూడలే నా శక్తి. ఓం బీజాకర్షిణ్యై నమః, ఓం రూపాకర్షిణ్యై నమః, ఓం ఆత్మాకర్షిణ్యై నమః. ముందుకు రా. రాను 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 రాను. ఓం శక్తి. నీకు దండం పెడతాను. దయచేసి నా ప్రయత్నానికి అడ్డు రాకు, నా జోలికి రాకు, నన్ను వదిలే. బుద్ధిగా వచ్చి ఈ బొమ్మలు ఐక్యమైపో. నేను ఐక్యం కావడం కాదురా, నిన్ను అనంత వాయువుల్లో ఐక్యం చేస్తాను. ఎంత పొగ నీకు. వద్దు, నన్నేమీ చెయ్యొద్దు. నీ కాళ్ళకు మొక్కుతాను. నా జుట్టు నేమీ చెయ్యొద్దు. నన్ను చిత్రహింసలు పెట్టద్దు. అయితే బుద్ధిగా వచ్చి ఈ బొమ్మలు ఐక్యమైపో. స్వామి, భయపడకండి. ఓం శక్తి. ఇంతవరకు ఈమెను ఆవహించి ఉన్న పైశాచిక మాయ తొలగిపోయింది. అంతేకాదు, మోహిని సంపర్కంతో కృషించిపోయిన మీ కుమారుడు తిరిగి కోలుకోవాలంటే అతనికి వెంటనే వివాహం చెయ్యాలి. ఆ వచ్చే ఇల్లాలి యొక్క సౌభాగ్యం, మాంగళ్య బలమే అతనికి రక్షగా ఉంటాయి. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. మేము ఈ బొమ్మను తీసుకువెళ్ళి ఒక చెట్టుకు మేకుతో కొట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాం. మీరు నిశ్చింతగా ఉండండి. బొమ్మలో బందీవైనా నీ తెక్కు తగ్గలేదే తక్కులాడి. ఈ భైరవుని బారి నుంచి తప్పించుకోవటం అసంభవమే, అసంభవం. ధర్మయ్య గారు, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. దీని అంతు మేం చూస్తాం, వస్తాం. వద్దు భైరవా, మేకు కొట్టద్దు భైరవా. భైరవా, ఆడదాన్ననే కనికరమైనా లేకుండా నా గుండెల్లో మేకు కొట్టి ఈ చెట్టుకు వేలాడదీసావే. నా రాజాలు నాకు దూరం చేశావే. నా ఆశలన్నిటినీ నాశనం చేశావే. కలికి కన్నీరు ఊరికే పోదు. నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది భైరవా. నువ్వు సర్వనాశనం అయిపోతావు. నీ శాపనార్థాలు నాకడ చల్లవే పిల్లభూతమా. సరిగ్గా 3 నాళ్లు ముగిసే వరకు అహర్నిశలు ఇలాగే ఏడ్చి ఏడ్చి కృషించి కృషించి గాలిలో ధూళివై కలిసిపోతావు. ఇది తథ్యం. మళ్ళీ ఒక భూతాన్ని తెచ్చి మేకు కొట్టాడే. ఇలా ఎన్ని భూతాలను నాశనం చేస్తాడు. సమయానికి వచ్చావు డాకిని, నాకో సాయం చేస్తావా? సాయం చేయకపోవడానికి నేనే మానవత్వం లేని మనిషిని కాదు, దయగల దెయ్యాన్ని. ఏం చెయ్యాలో చెప్పు. అటు చూడు, ఆమెను బంధ విముక్తిరాల్ని చేయాలి. పద పద.
ఎవరే తల్లి నువ్వు? ఇంత లేత వయసులోనే ఏమిటమ్మా నీకు కర్మ? అసలు నిన్నిలా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎవరికి ఏం పాపం చేశావే తల్లి? నిరుపేదగా పుట్టడమే నేను చేసిన పాపం. అసలేం జరిగిందో వివరంగా చెప్పవే తల్లి. నాదో కన్నీటి గాథ చెబుతాను, వినండి. ఇదన్నమాట నీ కథ. వింటుంటేనే కడుపు తరుక్కుపోతుందమ్మా. మాంత్రికుడు కొట్టిన ఆ మేకును లాగే శక్తి మాకు లేదమ్మా. 3 దినాల లోపల మేకును లాగి నీకు విముక్తి కలిగించకపోతే శాశ్వతంగా నువ్వు గాలిలో ధూళిలా కలిసిపోతావే. అయితే నాకు విముక్తి లేదా? నన్ను రక్షించేవారే లేరా? ఏడవకమ్మా, ఏడవకు. ఏడవకు తల్లి, ఏడవకు. ఏదో ఒక ఉపాయం చేసి నిన్ను బంధ విముక్తురాల్ని చేస్తాం. నాకు సాయం చేస్తే నీకు దోసుడు బంగారు కాసులు ఇస్తా. ఓరి నాయనో, దోసుడు బంగారు కాసులే. ఏం చెయ్యాలో చెప్పండి దొరా, ఒక చిటికీలో చేసి పారేస్తా. అదిగో ఆ చెట్టుకు వేలాడే బొమ్మకు ఒక మేక కొట్టింది. ఆ మేక తెచ్చి నాకు ఇవ్వాలి. ఓ ఇంతేనా? తెలంలో తీసుకొస్తాను దొరా. అయ్యో అమ్మా, అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా. నువ్వు బంగారు పాడుగాను అనేక నీ బూడైపోడు కదా. నీకు బంగారం కావాలంటే వెళ్ళి ప్రయత్నించు. అట్టగే ఇదిగో బంగారు కాసులు. దండాలం గారు, దండాలయ్య గారు, ఉంటాను, వస్తాను. అమ్మా రాధా, రాధా, డబ్బు కోసం గడ్డి తిన్న ధర్మైన ఆ డబ్బుతోనే బోల్తా కొట్టించి రాజాతోనే పెళ్లి జరిపిస్తాం. మీరు మాయాపురం జమీందారులం. కూర్చోండి. సంతోషం సంతోషం. మా పేరు ఆకు చక్రవర్తి, మా ఆవిడ పేరు పాకు పద్మావతి. వీళ్ళు మా నౌకర్లు చాకు చలపతి, మేకు గణపతి. మాకున్నది ఒక్కగానొక్క కూతురు. అందంలో రంభ, సంపదలో లక్ష్మి. మొన్న మా అమ్మాయి మేనాలో మీ ఊరి మీదుగా దాని పెదనాన్నగారు ఊరు వెళుతూ పొలంలో ఉన్న మీ రాజాను చూసి మనసు పడిందట. అప్పటి నుంచి మా అమ్మాయి మీ అబ్బాయిని తప్ప మరొకరిని పెళ్లారని భీష్మించు కూర్చుంది. ప్రస్తుతం మా అబ్బాయి నడవలేని స్థితిలో ఉన్నాడని మేము విన్నాం, కానీ మా అమ్మాయి వింటేగా. ఆయన ఎలా ఉన్నా పర్వాలేదు, ముందు ఆయన్ని తెచ్చి కట్టబెట్టండి, ఆ తర్వాత నేను ఆయన్ని బాగు చేసుకుంటానని పట్టుబట్టి మరీ మమ్మల్ని పంపింది. మాకు 1000 ఎకరాల మాగాని, 2000 ఎకరాల మెట్ట, 3 కొబ్బరి తోటలు, 7 మామిడి తోటలు, 2 నిమ్మ తోటలు, 12 దానిమ్మ తోటలు. ఇక వెండి బంగారం లెక్కే లేదు. ఇంటి నిండా నవరత్నాలు కుప్పలే కుప్పలు. ఆస్తంతా అమ్మాయికి ఇచ్చి అమ్మాయిని మీ అబ్బాయికి వాళ్ళని వచ్చాం. అబ్బాయి ఇలరకం వస్తే పరమానందం, లేదా మా అమ్మాయినే మీ ఇంటి కోడలుగా చేసుకుంటే బ్రహ్మానందం. ఆస్తి అమ్మాయితో పాటు మమ్మల్ని మీ ఇంటికి తెచ్చుకుని మీలో కలుపుకుంటే నిత్యానందం. మీకెలా తోస్తే అలా చెయ్యండి. ఈ నగల తాంబాళమే నిచ్చే తాంబూలం తీసుకోండి. ఒక్కసారి అమ్మాయిని కూడా చూసి దానికేం అలాగే. అమ్మాయి మీకు నచ్చితే ఆ రాత్రికి పెళ్లి జరగాలి. అలాగే అబ్బాయిని కూడా అడిగిరండి. రాజా, అసలు నీకు పెళ్లి చేయాలనుకునేది నీ మేలు కోరేరా. నువ్వు కోలుకోవాలనే. పెళ్లి కొట్టుకో బాబు. సరేనా? శుభస్య దగ్గరం. ఇంకెందుకు ఆలస్యం? బయట బండ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. బయలుదేరండి.
అచ్చంగా రాధరాలేదు. అవునండి, అలాగే ఒకవేళ రాధభూతమే నాటకం ఆడుతుందేమో. అవునండి. అమ్మా అమ్మా, అదు అడు చూడు, ఆ పుట్టుమచ్చ రాధకు లేదే. క్షణానికి రూపాన్ని మార్చేది పుట్టుమచ్చ మాత్రం సృష్టించుకోలేదా? అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? దెయ్యాలకు ఆంజనేయ స్వామి అంటే మహాభయం. ఈ పిల్లని మనతో ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్దాం. ఈ పిల్ల నిజంగా భూతమే అయితే ఆంజనేయ స్వామి గుడిలోకి రానే రాదు. చాలా బాగుందండి మీ ఆలోచన. అలాగే చేద్దాం. సీతాపతి, ఏమాయా నువ్వు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఆంజనేయ స్వామి గుడి ఉందేమో చూసిరా. అమ్మాయి మాకు నచ్చింది. చాలా సంతోషం. అయినా మా వంశ సాంప్రదాయం ప్రకారం మా కాబోయే కోడల పిల్ల మాతో ఆంజనేయ స్వామి గుడికి వచ్చి దీపారాధన చెయ్యాలి. అంతేనా? అమ్మాయిని మీరే వెంట పెట్టుకెళ్ళి దీపారాధన చేయించి తీసుకురండి. వెళ్ళమ్మా. ఏం ధర్మయ్య గారు కులాసా? ఆహా, మీ దయ వల్ల. అన్నట్టు స్వామి, ఉన్నట్టుండి మీరు ఇక్కడ ఇక్కడ ఒక దెయ్యానికి మేకు కొట్టడానికి వచ్చాం. ఈ మందిరంలో మీరున్నారని తెలిసి చూసిపోదామని వచ్చాం. చాలా సంతోషం స్వామి. ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు సమయానికి వచ్చారు. స్వామి, ఆ పిల్ల లక్షణంగా ఉంది. అది కాదు స్వామి, మీరు మేకు కొట్టి బంధించిన రాధ పోలికలు లేవు ఆ పిల్లలో. లేకపోతే సరే, మేము మేకు కొట్టిన 3వ రోజునే ఆ భూతం శక్తి క్షీణించి గాలిలో కలిసిపోయింది. అయినా మీకు అనుమానం వచ్చింది కాబట్టి ఈ విభూతి తీసుకెళ్లి ఆ పిల్ల తల మీద చల్లండి. భూతమైతే చెవును అరుస్తూ భూతంగా మారిపోతుంది, కాకుంటే అలాగే ఉంటుంది. అమ్మా కోడల పిల్ల, ఒక్కసారి రావమ్మా. స్వామివారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందమ్మా. స్వామి, ఆంజనేయ స్వామి గుడికి వెడదాం అనుకున్నాం, కానీ దైవాంశ సంభూతులు తమరే ఎదురొచ్చారు. ఈ వివాహం తమరే దగ్గరుండి జరిపించాలి. మాకంత వ్యవధి లేదు. చిత్తూరులో మేకు, పుత్తూరులో మేకు, గూడూరులో మేకు, మేడూరులో మేకు, వరుసగా మేకులు కొట్టుకుంటూ పోవాలి. వస్తాం స్వామి. పదమ్మా. గుడికా మావయ్య? కాదమ్మా, పెళ్లి పీటల మీదకి పదమ్మా. కొండ గుండ, అయ్యా వెంటనే వెళ్ళి ఒక మంచి పురోహితుని తీసుకురండి. ఈ మాసం 8 వివాహాలు 18 తద్దినాలు జరిపించాలన్నమాట. ఓహో, దివ్యమైన మాసం. శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. పండకం చదివావా దవడ పగులుద్ది, మంత్రాలు చదివావా మెడ ఎరుగుతుంది. నువ్వు మా మాట వినకపోతే నీ బుర్ర బగలగొట్టి నిన్ను మా దయ్యాల సంఘంలో చేర్చుకుంటాం. బాబు, నేను మీకు ఏమి చెయ్యాలి? పెళ్లి జరిపించాలి. ఎవరికే పెళ్లి? దయ్యాలకే. పెళ్లి కూతురు దయ్యం, పెళ్లి కొడుకు మనిషి. ఇది పెళ్లి జరిపిస్తే నీకు కావాల్సింది ఇస్తాం. ఏమిటి, ఎముకలు బూడిదేనా? కాదు స్వామి, బంగారు.
బాబు ఈ బంగారం ఎప్పుడు బంగారంగానే ఉంటుందా లేకపోతే మీ పెళ్లి అయిపోగానే ఎముకలు బూడిదైపోతాయా? దయ్యాల వాక్కు దైవ వాక్కు లాంటి స్వామి, అట్టా ఎప్పుడూ మోసం చేయం. మా దయాగతలు ఎప్పుడు వెళ్ళదే స్వామి? వెళ్ళాను బాబు. మా దయ్యాలు ఎన్నో కుటుంబంలో బాగు చేసాయి, ఎన్నో కుటుంబాలను పాడు చేసాయి. మంచి వాళ్ళకి మంచి, చెడ్డ వాళ్ళకి చెడ్డ చేస్తుంటాం. అన్నట్టు మాది దెయ్యాల పెళ్లి కాబట్టి పెళ్లి మంత్రాలు చదవద్దు, మరి తద్దిన మంత్రాలు చదవాలి. తద్దిన మంత్రం అలాగే బాబు అలాగే. వసావ్ ఇల్లు జాగ్రత్త, ఇంట్లో బంగారం జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ పాడి పాడా నేనేమైనా పిరుగునట్టు పాడి మీద పడుకోవడానికి నేను పడుకోను. నాకు పళ్ళకి తేవాల్సిందే తేవాల్సిందే. పళ్ళకి గిళ్ళకి అన్న పళ్ళు ఊడగొట్టి మరీ తీసుకుపోతా. అంతేనా? అందరూ తగ్గిన తర్వాత పాడెక్తారు, నేను బతి ఉండగానే ఆనందంగా పాడెక్కుతున్నాను. ఆ దండ కూడా వేసుకో. వేసుకోవాల్సింది వేసుకుంటా పడుకుంటా పడుకుంటా. ఏమిటో మా ఆవిడ ఏం చేస్తుందో, పిల్లల్లా ఉన్నారో ఏమిటో. మనుషుల పెళ్లి కన్నా ఈ దెయ్యాల పెళ్లిళ్ళే మహా లాభసాటిగా ఉన్నాయి. ఓహో బ్రహ్మాండంగా ఉన్నాయి. నారాయణ నమస్తేస్తు శంఖు చక్రగదాధర అక్షయ్యం ప్రేత కన్యదానేన ప్రేత తృప్తికరో భవ ప్రేత తృప్తికరో భవ రుద్రవాజ. నీకేమైనా మర్చిపోయిందా? పెళ్లికి అపరకర్మ మంత్రాలు చదువుతారేమండి. ఈ పెళ్లికి అపరకర్మ మంత్రాలు చదవటమే శుభప్రదం. ప్రేతే భుంక్ష్వ ప్రేతే భుంక్ష్వ ప్రేత తృప్తికరో భవ. బాబు కొంచెం మంచిగా నిప్పిస్తారా? Yeah.
భూతాన్ని వదిలించుకుందామని వచ్చి ఇన్ని భూతాల మధ్య చిక్కుకున్నామే. వెంటనే మన రాజాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదండి.
కదండి. పెళ్లి చేసుకుని ఎన్నో సుఖ సంతోషాలను అనుభవించవలసిన ఒక చిన్నారి కన్నెపిల్లను మీ వంశాంకురాన్ని కాపాడిన త్యాగమూర్తిని వరకట్నం ఆశతో నిర్దాక్షిణ్యంగా హత్య చేసి ఆమెను ప్రేతాత్మగా మిగిల్చావు, అంతేనా? ఆగు! రాధా, ఆగు. స్వామి, దయచేసి నాకు అడ్డు రాకండి. నాలో చెలరేగే ప్రతీకార జ్వాలను చల్లార్చకండి. ఇతన్ని ఇతని కుటుంబాన్ని ఒకేసారి హతమార్చి నా పగ తీర్చుకుంటాను. పగ 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 పతనానికి మూలహేతు అమ్మ. నా మాట విని గతాన్ని మర్చిపోము. వీల్లేదు స్వామి, వీల్లేదు. పసుపు పారాణితో అత్తవారింటికి పోవలసిన దాన్ని రక్తపు ముద్దలు చేసి పాడుబోవులో పడేశారే. పువ్వు కాకముందే మొగ్గను తుంచినట్లు కన్నతనంలోనే నా 100 ఏళ్ల జీవితాన్ని గంగపాలు చేశారే. ఎలా మర్చిపోగలను? వీళ్ళని ఎలా విడిచిపెట్టగలను? ఏ జన్మలో ఏం పాపం చేశావు? ఏ సుఖ సంతోషాలని పొందకుండానే ఇంత చిన్న వయసులోనే అంతరించిపోయావు. నెలవు లేక నిద్ర లేక నిరంతరం గాలిలో సంచరిస్తున్నావు. పగతో ప్రతీకారంతో ఇంకా పాపం చేసుకుని గౌరవాది నరకాలకు పోతావా? స్వామి, నా మాట విని జరిగిందంతా మర్చిపోయి నీ మనసు మార్చుకుంటే నా పుణ్యశక్తితో మీ ఇద్దరికీ సద్గతి కలిగిస్తాను. బాగా ఆలోచించు. అలాగే స్వామి, మీ మాట వింటాం. కానీ ఏ పేదరికం కారణంగా నన్ను చంపారో అదే పేదరికంతో ఉన్న పిల్లని తీసుకొచ్చి రాజాకిచ్చి పెళ్లి జరిపించాలి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఏం ధర్మయ్య? అలాగే స్వామి, నువ్వు చెప్పినట్టే చేస్తామమ్మా. నిన్ను మా ఎలవేల్పుగా పూజించుకుంటాం తల్లి. మా ఇంట్లో పుట్టబోయే బిడ్డలకు నీ పేరే పెట్టుకుంటావమ్మా. అంతేకాదు, పేదవాడైన సీతాపతికి మీ వరాన్ని ఇవ్వాలి. అలాగే నా అనేవాళ్ళు లేని నా అన్నయ్యను ఓ ఇంటి వాడిని చేయాలి. అలాగే తల్లి, అలాగేనమ్మా. అలాగే.